ప్రజలలో నా ముద్ర ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు, ఎదుటి వాళ్ళ ముద్ర చెరగాలని కోరుకోవడంలో తప్పులేదు. ఆ ముద్ర చెరగాలంటే మన పని ద్వారా ఎదుటి వాళ్ళ పని మర్చిపోయేటట్టు చేయాలి తప్పించి వ్యవస్థలలో తేడాలు చేయకూడదు. ఇప్పుడు ఒక సచివాలయాల దగ్గర ధ్వంసం లేకపోతే ఇయో జరిగినప్పుడు ఏమంటున్నాం, తప్పు అంటున్నాం కదా. అట్లాగే జగన్ చేసిన ఒక తప్పు ఏంటంటే పట్టిసీమ అన్నటువంటిది ఎత్తిపోతల పథకం. పోలవరం పూర్తయితే పట్టిసీమతో పని ఉండదు, కానీ పోలవరం వెంటనే పూర్తి కాదు. అది ఆనాడే చంద్రబాబుకు తెలుసు కాబట్టినే పట్టిసీమని ముందు పెట్టారు. తద్వారా కృష్ణా డెల్టా స్థిరీకరణ, దాంతోపాటుగా 2-3 ఎత్తిపోతల పథకాల ద్వారా ఇది వచ్చేలోపు పోలవరం వచ్చేలోపు పురుషోత్తం పట్టం కానీ అటు నీళ్ల షిఫ్టింగ్ అన్నటువంటి చేసుకొచ్చారు. అది ఒకవైపున బాబుకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే గత ఎన్నికల్లో గెలిచినటువంటి జగన్ సర్కార్ అవన్నిటి ఆపేసింది. ఎందుకు అన్నటువంటి పదం ఏం చెప్పలా, ఆపేసింది. నీళ్లు వాటంతటా వచ్చినటువంటి తప్పించి లేదు. 5 ఏళ్లలో జరిగినటువంటి అదే అతిపెద్ద కష్టమైంది. కోస్తా ప్రాంతాల్లో 2 పంటలు వేసుకునేటటువంటి వాళ్ళు 1 పంటకి పరిమితమైనటువంటి పరిస్థితి, అది ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి థైలాండ్ ల్యాండ్స్లో. గోదావరి నీళ్లు ఉండి లిఫ్ట్ చేయనటువంటి సిచ్యుయేషన్. వరదలు వచ్చి కొట్టుకుపోయే నీళ్ళని ఇటు పక్కకి పంపిస్తే సరిపోయే వాటిని పట్టిసీమ పేరు వస్తుంది, పట్టిసీమ అన్నటువంటి పేరు వింటే చంద్రబాబు పేరు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి దాన్నే ఇప్పుడు ఆ పట్టిసీమ నీళ్లు రిలీజ్ చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం నాయకులు నిలదీస్తున్నారు. ఇది ఎక్కడ ధోరణి అన్నటువంటి. జగన్ కరెక్ట్గా ఈ విషయంలో చేసింది మాత్రం ఖచ్చితంగా తప్పే. అందుకనే పట్టిసీమ ప్రాంతంలో నీళ్లు అందుకునే ఏరియాల్లో జగన్కి దారుణమైనటువంటి ఓటమి తప్పలా.